హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ట్రేడింగ్ మైండ్ సెట్ తెలుగు. సో కొన్ని రీజన్స్ వల్ల నేను వీడియో అప్లోడ్ చేయలేకపోయినాను. సో నార్మల్గా మొన్నటి అనాలిసిస్లో ఏంటంటే ఈ ప్లేస్లో ఉన్నప్పుడు ఒకవేళ కనుక బీజేపీ మంచి మెజారిటీతో వస్తే మీదికి వెళ్తుంది అన్న దాంట్లో ఉండేది. అండ్ మీదికి చాలా లెవెల్స్ ఇచ్చింది. బట్ ఏంటంటే అనుకున్నట్టుగా రాలేదు. సో ఓపెన్ అవ్వడమే గ్యాప్ డౌన్తో ఓపెన్ అయింది అండ్ సివియర్గా పడిపోయింది. అండ్ ఇవాళ సమ్ లో లెవెల్స్ నుంచి మళ్ళీ ఈ లెవెల్కి వచ్చింది. సో ఇవాళ పాజిటివ్ సైడ్ ఉన్నా కూడా అంతగా అంత ప్రభావంగానైతే ఏం లేదు. సో జస్ట్ నార్మల్గా లేసింది. సో రేపటి రోజున ఏం జరగవచ్చు? రేపటి రోజున మనకి ఫస్ట్ ఈ టూ లెవెల్స్ 48,967 అండ్ నియర్లీ 49,130. సారీ, ఇది బ్యాంక్ నిఫ్టీ. ఓకే, సో 48,944 అండ్ 49,128. సో దీని మీద గ్యాప్ అప్ ఓపెన్ కాగలిగితే ఫస్ట్ టార్గెట్ వచ్చి 50,205, 50,664. సో లేదు అంటే ఒకవేళ గ్యాప్ డౌన్తో ఓపెన్ అయితే మళ్ళీ ఇది మనకి మెయిన్ లెవెల్ అవుతుంది 47,420. ఒకవేళ కనుక ఈ లెవెల్ని 46,019 కనుక క్రాస్ చేస్తే మళ్ళీ సివియర్గా ఉంటుంది. బట్ నేను అంతవరకు వెళ్ళట్లేదు. సో ఇదైతే మనకి మెయిన్ లెవెల్ అవుతుంది 47,408. లేదంటే ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఫస్ట్ టార్గెట్ వచ్చి 50,159 అండ్ 50,687. అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ ఒక డౌన్ సైడ్కి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ లెవెల్స్ని క్రాస్ చేయనంత వరకు మనం బుల్లిష్లో ఉండొచ్చు. వన్స్ ఈ లెవెల్స్ని కనుక క్రాస్ చేస్తే మళ్ళీ ఈ లెవెల్కి రావచ్చు. అండ్ నిఫ్టీకి వస్తే సేమ్ థింగ్, నిఫ్టీలో కూడా సేమ్ అదే. సో మనకి రేపటి లెవెల్స్ వచ్చేసరికి మెయిన్ లెవెల్ ఇది 22,709. ఒకవేళ దీని మీద ఓపెన్ కాకుండా నార్మల్గానే ఓపెన్ అయితే ఇక్కడ నుంచి మనం షార్ట్ చేయొచ్చు. ఒకవేళ దీని మీద కనుక సస్టైన్ కాగలిగితే, అంటే 22,712 మీద సస్టైన్ కాగలిగితే ఫస్ట్ టార్గెట్ వచ్చి 22,902, సెకండ్ టార్గెట్ వచ్చి 23,175. బట్ నేను ఇంతవరకు చూడట్లేదు, బట్ చెప్పలేం రేపు. అంటే ఇంకా ఏం జరుగుతుందో మనకు తెలియదు, ఇంకా అన్సర్టనిటీలోనే ఉంది. సో అండ్ డౌన్ సైడ్కి వచ్చేసరికి అంటే రేపు నార్మల్గా డౌన్ సైడ్కి ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒకవేళ డౌన్ సైడ్కి వస్తే ఫస్ట్ లెవెల్ వచ్చి 22,124, ఇది ఫస్ట్ టార్గెట్ అవుతుంది. సో ఈ ప్లేస్కి వస్తే 21,960కి వస్తే ఇక్కడ నుంచి బై చేసే ఛాన్స్ ఉంటుంది. ఈ లెవెల్ కన్నా కిందికి పోయే ఛాన్స్ ఉండదు. బట్ ఒకవేళ పోతే మాత్రం మళ్ళీ మొన్నటి లెవెల్ ఏదైతే ఉందో అంతవరకు కూడా వెళ్ళొచ్చు. అండ్ ఫినాన్స్కి వచ్చేసరికి ఫినాన్స్లో కూడా సేమ్ ఈ టూ లెవెల్స్ 21,867 అండ్ 21,723. వీటిని కనుక సస్టైన్ కాగలిగితే దెన్ ఫస్ట్ టార్గెట్ వచ్చి 22,285 అండ్ నెక్స్ట్ 22,480. ఇక్కడ నుంచి మళ్ళీ అంటే ఈ ప్లేస్లోనే మనకి ఒక షార్ట్ టర్న్ రావాలి. లేదంటే ఇక్కడికి వచ్చి ఖచ్చితంగా టర్న్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఫర్ ద టార్గెట్ ఆఫ్ 21,861. ఒకవేళ డౌన్ సైడ్లో ఓపెన్ అయితే దిస్ ఈస్ ద బెస్ట్ బయింగ్ పాయింట్ 21,053. ఇక్కడ నుంచి మళ్ళీ రివర్సల్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మిడ్ క్యాప్కి వచ్చేసరికి మిడ్ క్యాప్లో రేపటి లెవెల్స్లో ఇవి మనకి టూ లెవెల్స్ 11,679 అండ్ 11,553. సో ఇదంటే ఈజీగా అచీవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ ఈ లెవెల్లో ఇక్కడ నుంచి మనం షార్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది ఫర్ ద టార్గెట్ ఆఫ్ 11,560, 553 అండ్ 438. ఒకవేళ దీన్ని కూడా క్రాస్ చేయగలిగితే అవడమే డౌన్ సైడ్ ఓపెన్ అయితే దిస్ ఈస్ ద బెస్ట్ బయింగ్ పాయింట్ 10,909. ఇక్కడ నుంచి మళ్ళీ మనకి రివర్సల్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. థ్యాంక్ యూ.